ఎన్నికలు ఏవైనా రాజకీయంగా ఆధిపత్యం చాటుకోవడానికి పొలిటికల్ పార్టీలు ముందుంటాయి. ఏపీలో ఇప్పుడు కూటమి వర్సెస్ వైసీపీగా రాజకీయం నడుస్తోంది. ఇలాంటి సమయంలోనూ 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఉప ఎన్నిక జరగనున్న పులివెందుల జెడ్పీటీసీపై టీడీపీ ఫోకస్ పెట్టిందట. మరి వైసీపీ కంచుకోట పులివెందులలో టీడీపీ లక్ష్యం నెరవేరుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం రాజుకోబోతోందా? పులివెందుల వేదికగా పొలిటికల్ వార్ స్టార్ట్ కాబోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. ఎన్నికలు ఏమైనా రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధపడతాయి. ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించడానికి ఎన్నికలే అసలైన వేదికగా భావిస్తాయి. కేసులు పెట్టడం, ఇబ్బందులకు గురిచేయడం వల్ల ప్రత్యర్థి పార్టీకి సానుభూతి పెరుగుతుంది. అదే ఎన్నికల్లో ఓడిస్తే అది పెద్ద విజయంగా మారుతుంది. అందుకే అన్ని పార్టీలు ఎన్నికలు అనగానే తమదైన వ్యూహాలతో ముందుకు అడిగేస్తాయి. ఏపీలో ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీగా రాజకీయాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నాయకులు, కార్యకర్తలు డీలా పడ్డారు. మరోవైపు అధికార కూటమి అనేక కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. మద్యం కుంభకోణంలో విచారణ వేగవంతం చేసి ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రేపో మాపో అధినేత జగన్ కూడా అరెస్ట్ అవుతాడనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే స్థానిక సంస్థలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అయితే చెప్పుకోవడానికి ఇవి స్థానిక సంస్థల ఎన్నికలే అయినా ఇందులో 2 జెడ్పీటీసీ స్థానాలు కడప జిల్లాకు చెందినవి. పైగా పులివెందుల జెడ్పీటీసీ కూడా ఈ లిస్టులో ఉండడంతో అందరి దృష్టి దానిపై పడింది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు స్థానిక పరిస్థితుల ఆధారంగానే ఉంటాయి. పైగా ఇది ఉప ఎన్నిక కూడా కావడంతో రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవనే అందరూ భావించారు. కానీ ఇందులో ఒక ఉప ఎన్నిక పులివెందులలో జరుగుతుండడంతో అన్ని పార్టీల ఫోకస్ దీనిపై పడింది. కడప జిల్లాలో 2 స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుండడంతో కూటమి పార్టీలు ఎలాగైనా వీటిని కైవసం చేసుకుని వైసీపీని మరింత డీమోరలైజ్ చేయాలనే టార్గెట్తో ఉందట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే ఆయన్ని ఓడించి రాష్ట్రమంతా ఒక సందేశాన్ని పంపాలని కూటమిలోని టీడీపీ భావిస్తోందట. పేరుకు జెడ్పీటీసీ ఎన్నికలే అయినా ఒక అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నిక లెవెల్లో ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసిందనే టాక్ కూడా వినిపిస్తోంది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కడప జిల్లాలో సైతం ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు గాను అతి కష్టం మీద 3 సీట్లను వైసీపీ కైవసం చేసుకోగా మిగిలిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి హవా చాటింది. అయితే కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బకొట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఎలాగైనా తిరిగి నిలదొక్కుని టీడీపీకి గట్టి సమాధానం చెప్పాలని వైసీపీ ఆలోచిస్తోంది. ఇలాంటి సమయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోని పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ జెడ్పీటీసీ అకాల మరణంతో ఈ ఎన్నిక అనివార్యంగా మారింది. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీగా ఉన్న అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో రాజీనామా చేశారు. దీంతో అక్కడ కూడా ఎన్నిక అనివార్యంగా మారింది. కడప జిల్లా అంటేనే వైసీపీకి పెట్టని కోట వంటిది. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో ఆ కోటకు బీటలు వారాయి. ఇదే అదునుగా చూసుకుని టీడీపీ కూడా ఈ జిల్లాపై ఎప్పటినుంచో పూర్తి ఫోకస్ పెట్టింది. ఇటీవల మహానాడును కూడా కడప వేదికగా నిర్వహించి వైసీపీ శ్రేణులకు ఒక సందేశాన్ని పంపింది. కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీని గెలిచేందుకు అధికార టీడీపీ గట్టి వ్యూహమే సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవైపు వైసీపీ శ్రేణులు డీలా పడి ఉండడం, మరోవైపు టీడీపీ అధికారంలో ఉండడంతో ఫలితం ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి కూడా ఉంది. వైసీపీ శ్రేణులు ఇలా నిరుత్సాహంగా ఉన్న సమయంలో ఎన్నికలు రావడం టీడీపీకి కూడా కలిసి వస్తుంది. పైగా వైసీపీ కూడా మద్యం కుంభకోణం తాలూకా ఆందోళనలో ఉంది. ఇక అధికారంలో ఉండడంతో అవసరమైన అర్ధబలం కూడా సమకూరే అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి టీడీపీదే పైచేయిగా కనపడుతోంది.
అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైనంత మాత్రాన వైసీపీని అంత తక్కువ అంచనా వేయకూడదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికీ పులివెందులలో వైసీపీ బలంగానే కనపడుతోంది. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట వంటిదే. అలాంటి చోట వైసీపీ ఓడిపోతే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా పెద్ద మైనస్ అవుతుంది. ఒకవైపు కూటమి దూకుడుగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో మాత్రం టీడీపీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇది టీడీపీకి అక్కడ ప్రతికూలంగా మారనుంది. ఇక కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల ఎవరినైనా బరిలోకి దించితే అది వైసీపీ ఓట్లను చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. అంతిమంగా అది కూటమి అభ్యర్థికి లబ్ధి చేకూర్చవచ్చు. అయితే వైఎస్ కుటుంబంలోని జగన్, షర్మిల మధ్య పోరుగా కూడా ఈ జెడ్పీటీసీ ఎన్నిక మారవచ్చనే టాక్ ఉంది. ఇన్ని రాజకీయ సమీకరణాలు ఎత్తుకు పై ఎత్తుల నడుమ పులివెందులలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడం కష్టమే. అయితే వైసీపీని ఎలాగైనా ఓడించి పులివెందులలో పసుపు జెండా ఎగురవేస్తామని టీడీపీ నేతలు బలంగా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఆగస్టు 14న ఫలితం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.